G7 న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్వేత. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించింది అయ్యన్న పాత్రుడేనని యాదవ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఒమ్మి నరసింగరావు యాదవ్ అన్నారు. నర్సీపట్నం యాదవ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని గుండుపాల, పోలవరం, పాకలపాడు, రావణపల్లి, కృష్ణాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న పాత్రుడు, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్లకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి నరసింగరావు యాదవ్ మాట్లాడుతూ మంత్రిగా అయ్యన్న పాత్రుడు నర్సీపట్నాన్ని అభివృద్ధి పదంలో నడిపించారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కానరాలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలు అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా రూపొందించబడ్డాయన్నారు. ఈ సందర్భంలో యాదవ నాయకులకు రావణపల్లిలో గౌరవ స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పిల్లా వెంకటేశ్వరరావు, ఉమ్మి నూకరాజు, పక్కుర్తి వెంకటరమణ, గుమ్మడి చిన్నబ్బాయి, చందక చినరమణ, వియ్యపు అర్జున్, దేవర లోవరాజు, మురుకుర్తి రమణ, దేవర నూకరాజు, బర్ల రమణ, బర్ల అప్పలనాయుడు, పల్లా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు వచ్చేటువంటి రేపు 13వ తారీఖు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నర్సీపట్నం యాదవ సంఘం తెలుగుదేశం కూటమికి మద్దతుగా గ్రామాన ప్రచారం చేస్తూ ఈరోజు నగరం రావాల్సి వచ్చింది. అలాగే వివిధ గ్రామాలను మాకవరపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను సందర్శించి కూటమికి మద్దతుగా ఓట్లేయమని, అయ్యన్న పాత్రుడిని అధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా, అలాగే సీఎం రమేష్ గారిని ఎంపీగా అత్యధిక ఓట్లు వేసి గెలిపించి మన పార్టీని అధికారంలో తీసుకొస్తారని కోరుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్లలో సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని, పేదలకు అన్యాయం జరుగుతుందని ఉద్దేశంతో సూపర్ 6 అనేటువంటి 6 పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. 50 సంవత్సరాలకే వ్యక్తులకు పెన్షన్ ఇవ్వటం, 4,000 చొప్పున ఇప్పుడు ప్రస్తుతానికి పెన్షన్ ఇస్తూ రేపు జూలై నెలలో ఈ 3,000 ప్లస్ ప్రతి నెల ఇచ్చే 4,000 కలిపి 7,000 రూపాయల పెన్షన్ని పేద ప్రజలందరికీ అందించాలని నిర్ణయించడం జరిగింది. అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా 15,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే ఏ ఇంట్లోనైతే సరే ఆడపిల్లలు చదువుకుంటున్నట్లయితే, ఎంతమంది ఆడపిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం వాళ్ళకి అందే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఈ విధంగా పేద బడుగు ప్రజల అభివృద్ధి కోసం సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టి వాళ్ళని అభివృద్ధి పథంలో తీసుకురావాలని వారు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కలిసి చంద్రబాబు నాయుడికి, అలాగే మన అయ్యన్న పాత్రుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా, అలాగే ఎంపీగా సీఎం రమేష్ గారిని కమల గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం.